దేశంలో చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలోని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రైతాంగాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయని, రైతులు బీఆర్ఎస్ బీజేపీ చట్టంలో పడవద్దని సూచించారు. ఇప్పటివరకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తయిందని, ఎవరికైనా రుణమాఫీ కాకపోతే రైతాంగం ఆందోళన చెందవద్దని మండల కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులను కలిసి ఒక అప్లికేషన్ ఇవ్వాలని వారు సూచించారు. వారు పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మళ్లీ రుణమాఫీ అమలు అయ్యేలా చూస్తారంటూ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ 2018 డిసెంబర్ 12 కంటే ముందు 2023 డిసెంబర్ 9 తర్వాత లోన్ తీసుకున్న వారివి రుణమాఫీ వర్తించదంటూ పేర్కొన్నారు. హుస్నాబాద్లో సింగిల్ విండో ద్వారా 4,000 మంది రైతులు సభ్యులుగా ఉంటే 900 మంది మాత్రమే అప్పు తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ₹1,00,000 రైతు రుణమాఫీ విడతల వారీగా చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అది తెలంగాణ రైతాంగం మొత్తానికి తెలుసు. కానీ తమ ప్రభుత్వం ఒకే దశలో రైతు రుణమాఫీ పూర్తి చేసిందని తెలిపారు. కేసీఆర్ ట్యూనింగ్, కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ని విమర్శిస్తే మీకు మీరే అవమానపడుతున్నట్లని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 దాటలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ తమ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సెక్రటేరియట్ ముందు బరాబర్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అంటూ కూడా సవాల్ వేశారు. ఆయన సెక్రటేరియట్ ముందు తాము ఎవరి విగ్రహాన్ని తొలగించలేదని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. కేటీఆర్ ఆయన విగ్రహం పెట్టుకోవాలనుకున్నారో ఏమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన విగ్రహంపై మాట్లాడుతున్న కేటీఆర్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అన్నారు. సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. త్వరలోనే మరి అట్టహాసంగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామని, సోనియా గాంధీ రాకపోవడం వల్లే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభం కాలేదంటూ పేర్కొన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ పనులను పరిశీలించాలని కూడా వెల్లడించారు. రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రైతాంగానికి, అందులో ముఖ్యంగా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి కూడా మీరెక్కడ ఆందోళన చెందొద్దు, రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం. ఈ 3 విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో, మండల పరిషత్ ఆఫీసులో, మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళకు కావు. దాంట్లో స్పష్టతగా ఉంది జివోలో కూడా. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమందికి ఉన్నా అది లోన్ మాఫీ కాదు, నిబంధనలలోనే ఉంది. 2023 డిసెంబర్ 9 తర్వాత ఈ 8 నెలల్లో ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు. అంటే డిసెంబర్ 9 కంటే ముందు 2023, డిసెంబర్ 12 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత లేదు. ఇందులో ఏమైతుంది, ఉదాహరణకు హుస్నాబాద్ సింగిల్ విండోలో 4,000 మంది సభ్యులు ఉన్నారు. 4,000 మంది సభ్యుల అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు 900 మంది మాత్రమే. మిగతా వాళ్ళు వేరే బ్యాంకులలో అప్పు తీసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఒక బ్యాంకు గురించి చెప్తా ఉన్నా, మీరు పొద్దున కూడా ఇక్కడనే ప్రెసిడెంట్ ఉన్నాడు, వెరిఫై చేసుకోవచ్చు. హుస్నాబాద్ సింగిల్ విండో కింద 4,000 సభ్యులు ఉన్నారు, రైతులే. అందులో 900 మంది మాత్రమే క్రయ విక్రయ లోన్లు తీసుకొని ఎలిజిబిలిటీ వచ్చారు. అలా 70% పైన లోన్లు మాఫీ అయినాయి. మిగిలినటువంటి వాళ్ళు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మేము ముందు నుంచి చెప్తాను, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి లోన్ మాఫీ చేస్తామని. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తాం. ఓకే, మేము ముందు నుంచి మేము ఎక్కడ కూడా అబద్ధం కానీ ₹1,00,000 మొదటి 5 సంవత్సరాల టీఆర్ఎస్ 5 సార్లు ఇచ్చి రైతులకు వచ్చిందా రాలేదు, బరకతుందా లేదనే విధంగా లోన్ మాఫీరా చేసిరా చేయలేదా అనే పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఉంటే
దాని తదుపరి కూడా ప్రకటించింది లోన్ మాఫీ ఏ విధంగా జరిగింది జరగలేదో యావత్ తెలంగాణ రైతులకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు. ఇవాళ మేము ధైర్యంగా ఒకటో దశల ₹1,00,000 లోపల అన్నాం. దాని ప్రకారంగా 18,260 మంది రైతులకు హుస్నాబాద్ 96,26,00,000 మేము మాఫీ చేసినాం. రెండో దశల ₹1,50,000 వరకు 9,436 రైతులకు 87,73,00,000 మాఫీ చేసినాం. దాని తర్వాత మూడో ఫేజ్ కింద 7,186 మందికి 85,06,00,000 మాఫీ చేసినాం. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 34,882 మంది రైతులకు హుస్నాబాద్ నియోజకవర్గానికి ₹269,06,00,000 రుణమాఫీ అయింది. నేను చెప్తాను ఇందులో ఉదాహరణకు హుస్నాబాద్ కోఆపరేటివ్ సొసైటీలో 4,000 మంది లోన్ తీసుకుంటే ఎట్లయితే 4,000 మంది సభ్యులుంటే 9,900 మంది మాత్రమే లోన్ తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది రైతులు ఉన్నారు. అందులో 60%, 70%, 50% లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న వాళ్ళ కొంత కేటగిరీ 2018 కంటే ముందున్నారు, కొంతమంది 2023కు ముందున్నారు, కొంతమంది 2 లక్షల పైన ఉన్నారు. ఈ 3 కేటగిరీలలో 2018కి ముందున్నటువంటి డిసెంబర్ కటాఫ్ ముందున్న వాళ్ళకి మేము ఇస్తామని చెప్పలే, మా ఎన్నికల మేనిఫెస్టోలో లేవు. 2000 మేము ఏదో ఒక కటాఫ్ డేట్ పెట్టుకోవాలను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ 9 నాడు బస్సు ఫ్రీ ఎట్లా పెట్టినామో అదే రోజు కటాఫ్ డేట్ పెట్టుకొని దాని వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేస్తూ ఉంటుంటే అసలు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే, అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో 2005-06లో దేశం మొత్తం ₹1,00,000 లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం. దాని తర్వాత ఇలా దేశంలో చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం. ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డ్యాన్స్ అంతా కూడా ఇద్దరిది ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో అప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్తగా నేను చెప్పే అవసరం లే. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ₹1,00,000 రుణమాఫీని చేస్తామంటే ఒకటేసారి చేసినాం. 1,50,000 చేసినాం, ₹2,00,000 చేసినాం. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందకండి, వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది. మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు 2018కి ముందున్న వాళ్ళు వీళ్ళు బీజేపీ టీఆర్ఎస్ చక్కెరలో పడి చేస్తే రుణమాఫీ పొందిన 35,000 మంది రైతులు హుస్నాబాద్లో ఇలా ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా మాట మీద నిలబడ్డ ప్రభుత్వం ఇది. రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామన్నారు, చేసిండ్రు. కేసీఆర్ లెక్క ₹1,00,000 5 సార్లు కాదు, ఒకేసారి చేసినటువంటి రైతు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే కళ్ళు బయర్లు కమ్మిన వీళ్ళు ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వకంగా ఒక అబద్ధపు ప్రచారం ద్వారా లోన్ మాఫీ కాలేదని మాట చెప్తా ఉన్నారు. మేము అనేక సందర్భాలు చెప్పినాం, మీరు ఏదైనా చేసి మమ్మల్ని అడగండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. నిన్న సర్వాయి పాపని విగ్రహం పెట్టలే, సిరిసిల్లలో కేటీఆర్ గారు అడుగుతాడు సర్వాయి పాపని విగ్రహం పెట్టమని. ఓడాపిండు ఎస్ మేము పెడతాం, మా బాధ్యత. లేకపోతే అడుగుతూ ఉన్నారు లోన్ మాఫీ. మొండి బకాయిలు ఉంటారు, ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి బకాయిలు ఉన్నారు. 2018 కంటే ముందు కూడా బకాయి మా కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్నోని మాఫీ చేయమని చెప్పినాం. అబద్ధం చెప్తలేం.
ఇప్పుడు 200 యూనిట్ల విద్యుత్ ఎవరైనా రాకపోతే ఏదైనా ఆధార్ కార్డో నెంబరో తప్పు పడితే కరెక్షన్ చేసుకోమంటున్నాం, గ్యాస్ కనెక్షన్ చేసుకోమంటున్నాం, తొందరలో రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. మనం చూసి ఎంత అసహనంగా ఉన్నారో, ఎంత అసహనం అంటే నిన్న రాఖీ పౌర్ణమి విధి నిర్వహణలో నేను అందరూ కూడా రవాణా శాఖ మంత్రిగా నా యావత్ సిబ్బందిని, డ్రైవర్లు కావచ్చు, కార్ కండక్టర్లు కావచ్చు, లేకపోతే ఇతర మొత్తం సిబ్బంది, మేనేజింగ్ డైరెక్టర్ నుంచి చిన్న కింద కళాశీ దాకా అందరినీ అభినందిస్తూ ఉన్నా. ప్రభుత్వ పక్షాన 64 లక్షల మంది మొట్టమొదటిసారి నిన్న, అందులో మెజారిటీ మహిళలు 17 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణాన్ని నిన్నొక్కరోజే ఈ ప్రభుత్వం ఉచితంగా అందజేసినటువంటి ఘనత. ఆర్టీసీ చరిత్రలో మొట్టమొదటిసారి దాదాపు 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ నష్టాల నుంచి బయటకెక్కుతుంటే మహిళలను కించపరిచే విధంగా బస్సుల్లో ఉల్లిపాయలు తీస్తారు, ఎల్లిపాయలు తీస్తారని వీడియోలు మీరే తయారు చేసి పెట్టారు. శాసనసభలో కూడా అడిగిన దాని మీద మా సహచార మంత్రి సీతక్క అడిగితే మాకే అభ్యంతరం డ్యాన్సులు చేసుకోమని చెప్తా ఉంటుంటే మహిళల పట్ల ఏం గౌరవం ఉంది? ఉచిత బస్సు మీద ఎంత కక్ష ముందు. ఆర్టీసీలో ఉచిత బస్సులు ఏంగానే ఆటో కార్మికులను రెచ్చగొట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు ఇవ్వని అంటూ ఉంటుంటే ఎంత అవహేళన, ఎంత అక్కసుందో మీరు ఆలోచన చేసుకోండి. అలా ఈరోజు ఒక మండలం తీసుకుంటే నేను రైతు వేదికల ద్వారా తిరుగుతా ఉన్నా. ఒక్కొక్క దగ్గర 30,000 కనెక్షన్లు ఉంటే 22-23,000 కనెక్షన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తూ ఉంది. ఇలా ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇలా ఇక్కడనే కేబీ కాలనీల దళితులకు ఉచిత విద్యుత్ ఉంటే మీటర్లు వచ్చి పీక్కొని పోతూ ఉంటుంటే వాళ్ళంతా మా దగ్గరికి వచ్చి రాను ప్రతిపక్షంలో కూడా మర్చిపోయినరా? పొట్లపల్లిలా, బొమ్మనపల్లిలో అనేక గ్రామాలు ఈ విధంగా జరిగిన మాట వాస్తవం కాదా? ఇలా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మాది కాదా? ఎందుకు ఆందోళన చెందుతా ఉన్నారు ప్రజలు? మొన్ననే మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల 0 రిజల్ట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈయనంటాడు శ్వేతపత్రం విడుదలయ్యాయి, లేకపోతే రైతులకు ఏం చేసిరో చెప్పురి, మోసం చేస్తున్నారు. అరే మీరు ఏం చేసిరో చెప్పురి ముందు. 10 ఏళ్ళ మీరు అధికారం నుండి బీజేపీ కేంద్రంలో రైతాంగానికి, జిల్లాకి ఏం చేసిరు, ఈ రాష్ట్రానికి ఏం చేసిరు, తెలంగాణ విభజన హామీలు ఏం చేసిరు? భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణ ప్రయోజనాలకు ఎన్నడన్నా ఉపయోగపడ్డదా? బడ్జెట్లో కూడా నిధులు కేటాయించని మీరు ఇలా మాట్లాడుతూ రైతు. కేసీఆర్ గారి ట్యూనింగ్, కిషన్ రెడ్డి గారి మ్యూజిక్, ఇద్దరు అడపల తడపల అంటారు కదా, ఇద్దరు అన్నదాపుల లెక్క ఇద్దరు కలిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు మీరే అవమానపరుచుకున్నట్టుగా రైతులు మీ పట్ల చులకనగా చూసే పరిస్థితి వస్తూ ఉంది. వాస్తవానిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. దానికంటే మీరు మాకంటే ఎక్కువ చేసుకుంటే అధికారంలో ఉన్నారు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి. అవేం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోడు. మీరిద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి 8 దాటలే. నోట్లో ఒకరికి వేసుకున్నారు, డిపాజిట్లు తప్పించుకున్నారు. అందుకే మరొక్కసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం స్పష్టంగా 2018 డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న వాళ్ళకు మాఫీ కాదు, డిసెంబర్ 9, 2023 తీసుకున్న వాళ్ళకు మాఫీ కాదు, అసలు లోనే లేనటువంటి వాళ్ళకు అసలు మాఫీ కాదు. వాళ్ళందరినీ వీళ్ళందరినీ జమ చేసుకొని కొంత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావాల్సుకొని బీజేపీ కార్యకర్తలు కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి లబ్ధి పొందిన రైతులు ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో చాలా సంతోషంగా మా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నింటినీ చేసే విధంగా శక్తిని ప్రసాదించమని కోరుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ ఆశీర్వచనం ప్రకారంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామనేటువంటి మాట మరొక్కసారి మనవి చేస్తూ, ప్రతిపక్షాల యొక్క ఆలోచన, విమర్శలు అర్ధరహితం, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. పాప ఆయన విగ్రహం పెడతా అనుకున్నాడు కావచ్చు, ఖాళీ ఉన్నది కదా. నేను ఎవరైనా విగ్రహం తీసేసి పెట్టినా
వాళ్ళ ప్రభుత్వం వస్తే పిలిచేస్తాను. అదే రమ్మని వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి అట్లా అంటారు ఎవడైనా. మా తాత గుట్టేస్తే మంచిగా ఉండి మా తాత మళ్ళీ ఒకసారి అట్లా నడుస్తాను. ఇప్పుడు మాటల కింద కోటలు దాడతాయి. ఇప్పుడు మేము అక్కడ విగ్రహం దిగలే, ఎవరిని బాధ పెట్టలే. కేటీఆర్ బాధ కలిగి ఉంటే దిగమింగుకో, ప్రజలు ఓడగొట్టారు తప్పది. మేము ఓడగొట్టినప్పుడు మాకు కూడా బాధ కలిగింది. మేము దిగమింగుకున్నాం 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో, ఏది పడితే అది మాట్లాడలే, బాధ్యత వ్యవహరించడం. మీరు కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించు. రాగానే కూలగొడతా అంటే ఇటువంటి మాటలు ఇంకా అహంకారం తగ్గలే అనేటువంటి దాన్ని పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇంకా తగ్గకపోతే ఎవరు ఏం చేయాలి? మహిళల పట్ల మాట్లాడుతున్న అసహన మాటలు చూస్తూ ఉన్నాం. విగ్రహాలు కూలగొడతానని మాట్లాడుతున్నాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉంటుందా ఎవరికన్నా? కాంగ్రెస్ అధికారం లేకపోతే కూడా, ఒకవేళ అధికారం లేకపోతే కూడా ఈ రాజీవ్ గాంధీ కొరకు దేశం కొరకు ప్రాణం చేసి ఏనా అవినీతి ఆరోపణలు జైలు ఉన్నాడా? వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ప్రాణం పోయింది, ముక్క దొరకలే, కనీసం అమానత్వం కూడా లేకుండా ఆ విగ్రహం పట్ల మాట్లాడుతూ ఉన్నాం. ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టుకోమని కోరుతూ ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అది రాజీవ్ గాంధీ విగ్రహం, మా నాయకుడి విగ్రహం. ఈ దేశంను 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి 18 సంవత్సరాలకే యువతకు ఓటు ఇచ్చిన నాయకుడు. ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్, కంప్యూటర్తో సహా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇలా అమెరికాలో ఉద్యోగం చేయగలిగినామంటే రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక దేన్, ఆయన ఇచ్చినటువంటి భిక్ష దయచేసి మర్చిపోతాను కోరుతా ఉన్నాను. నాయకురాలకు సోనియా గాంధీ గారి రావడంలో కొంచెం అస్వస్థత, తన వయసు దృష్ట్యా త్వరలోనే అట్టహాసంగా చాలా పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటరియట్ ముంగడ చేస్తాం. విగ్రహం ఇప్పటికే నెలకొల్పబడ్డది. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ పనులను స్వయంగా పర్యవేక్షించిన సంబంధిత వాళ్ళందరితో అక్కడ మొత్తంగా పని పూర్తయి ఉంది. బరాబర్గా, మళ్ళీ చెప్తాను, బరాబర్గా సెక్రటరియట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతుంది.